నమస్తే, వెల్కమ్ టు ప్రజా సంకల్పం న్యూస్. భర్తను కోల్పోయిన బాధల్లో ఉన్న జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతను మంత్రి పొన్నం ప్రభాకర్ అవమానించేలా మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ భర్తను కోల్పోయిన బాధలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత బాధతో ఏడిస్తే మంత్రి పొన్నం ప్రభాకర్ సినిమాలో నాటకాలు ఏడుపు ఏడుస్తున్నట్లు అనడం సిగ్గుచేటని అన్నారు. భర్తను కోల్పోయిన బాధలో ఉన్న మహిళను ఆదరించి అండగా ఉండాల్సింది పోయి అవమానించేలా మాట్లాడడం సరికాదన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే తన మాటలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పకుంటే మహిళా కార్యకర్తలతో కలిసి మంత్రి పొన్నం ఇంటిని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ముత్యం గారి మేఘమాల సంతోష్, బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహిళా కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాగంటి సునీత గారు చేసినటువంటి కామెంట్స్ ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఒక మహిళగా బాధపడుతూ మహిళలంటే ఇంత చిన్న చూప మంత్రులకు అని చెప్పేసి నేను నా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాను. మంత్రులు ఎందుకు అసహనానికి గురవుతున్నారో అర్థమైతలేదు. మరి మానవత విలువలు తగ్గించే విధంగా సాటి మహిళకు సంబంధించి ఒక బాధలో ఉన్నటువంటి మహిళ మరి ఏడిస్తే కూడా దాన్ని కూడా రాజకీయం చేస్తూ మాట్లాడడం అనేది నిజంగా కూడా ఇది ఖండించాల్సినటువంటి విషయం. మరి నిజంగా కూడా బాధ అయినటువంటి విషయం. ఎందుకంటే నేను అదే పరిస్థితి నుంచి రావడం జరిగింది. నేను కూడా ఫస్ట్ టైం మైక్ పట్టుకున్నప్పుడు నాకు మాట్లాడడం కూడా రానటువంటి పరిస్థితి. నిన్న సునీత గారు మాట్లాడుతూ ఉంటే నాకు నా రోజులు గుర్తొచ్చి నేను కూడా కంటతడబెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక మహిళ ఏడుస్తుంటే పక్కన ఉన్నటువంటి హరీష్ రావు గారు కానీ అటు ఉన్నటువంటి కేటీఆర్ గారు కానీ వారి కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చిన సందర్భం, మరి ప్రతి మహిళ కూడా ఏడ్చినటువంటి సందర్భం, చాలా మంది పురుషులు కూడా ఏడ్చినటువంటి సందర్భాన్ని వాళ్ళ రాజకీయం కోసం మరి కృత్రిమ ఏడుపని సినిమాల్లో నాటకం చూసినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి మాట్లాడడం ఏహమైనటువంటి చర్య. నిజంగా కూడా దిగజారు రాజకీయాలకు ఇది నాంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదు. ఒక మహిళ భర్త చనిపోయి బాధతో బయటికి వస్తున్నటువంటి వారిని ఆదరించి హక్కున చేర్చుకోవాల్సినటువంటి సమయం. రాజకీయం పక్కన పడేయండి, కానీ అటువంటి పరిస్థితుల్లో నా భర్త చనిపోయి నాకు ఇంతమందిని అండగా ఇచ్చిండ్రు అని చెప్పేసి మాట్లాడుతూ తన ఉద్వేగానికి గురై కృత్రిమ ఏడుపు అని చెప్పేసి మీరు ఎట్లా మాట్లాడతారు? అంటే మహిళలంటే మీకు మహిళా జీవితాలంటే వాళ్ళ కష్టాలంటే మీకు అంత నవ్వులాట ఉందా అనిపిస్తుందా అని చెప్పేసి నన్ను అడుగుతాను. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి చెప్తాను. ఓట్లు ప్రజలు ఉన్నారు. ప్రజా తీర్పులో ప్రజలు ఎవరికి ఓటేస్తే వాళ్ళు గెలుస్తారు తప్ప మీరు మాట్లాడేటువంటి ఏదైతే అమానవీయమైనటువంటి మాటలు ఉన్నాయో అది తప్పు. మీ రాజకీయానికి దాన్ని వాడుకోవద్దు. మహిళా జీవితాన్ని మరి ఈ రాజకీయంగా ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయొద్దు అని చెప్పేసి నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా. ఇమీడియట్గా దాన్ని విత్డ్రా చేసుకోవాల్సిందిగా కూడా నేను పొన్నం ప్రభాకర్ గారికి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇటువంటి మహిళలు చాలా మంది ఉన్నారు. ఈరోజు నేను కానీ, సరితక్క గారు కానీ, సత్యవతి రాథోడ్ కానీ మేమందరం కూడా ఇటువంటి పరిస్థితిలో వచ్చినా నిలదొక్కున్నారు. అంటే మహిళలు రాజకీయాల తర్వాత వారి కుటుంబం రాజకీయ పరంగా వారు వచ్చినప్పుడు ఇంతమంది ఒకేసారి చూసినప్పుడు బాధ కూడా దిగమింగుకొని తను బయటికి వస్తుంది అంటే దాన్ని మనం స్వాగతించాల్సింది పోయి అవమానపడే విధంగా, అవమానించే విధంగా, మరి మానవ విలువలు తగ్గిపోయే విధంగా మాట్లాడడం ఏమైనటువంటి చర్యగా నేను భావిస్తూ పొన్నం ప్రభాకర్ గారికి వారి యొక్క మాటలు విత్డ్రా చేసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. లేకుంటే ప్రజాక్షేత్రంలో మేము తప్పకుండా తీసుకెళ్తాం. ప్రజలు కూడా వారికి తప్పకుండా గుణపాఠం చెప్తారు. మరీ ముఖ్యంగా మహిళలందరూ కూడా తిరగబడతారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తాను.